అంటే ఒకటే గుట్టి పక్షులు అనమాట. వాళ్ళకి చెప్పుకోవడానికి ఇంకా వేరే విషయాలు లేవు కాబట్టి నేను నాన్ లోకల్ అది ఇది అంటారు. కానీ వాళ్ళిద్దరికీ తెలిసిన విషయం తెలియాలి అంటే వాళ్ళకి కూడా తెలిసిన విషయం ఏంటంటే నేను ఇక్కడ పక్కా లోకల్, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే ఉద్యోగం చేసి మొన్ననే రాజీనామా చేసిన, ఇక్కడే ఉండబోతున్నా కూడా అంతే. ఆల్రెడీ ఆయనను తరిమి కొడితేనే కదా పోయి ఎక్కడ ఒక నెల రోజులు ఏడదాక్కున్నాడో ఎవరు తెలియదు. ఆ ఇల్లు ఈ ఇల్లు వెళ్ళి ఆ గడప ఈ గడప తొక్కినా కూడా ఎవరు రానియలేదు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ. అందుకే మళ్ళీ వాళ్ళు కూడా పాపం బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఎవరు దిక్కులేక ఆయనను మోసగించబడ్డానికి ఆయన ఏం చిన్నపిల్లగాడు కాదు. ఆయనకి ఇచ్చిన అవకాశాలు ఆయనని ఎట్లయితే ఉప ముఖ్యమంత్రిని చేసిందో అప్పుడు పాడు చేసుకున్నాడు. తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు ఆయనకే ఇచ్చారు. అప్పుడు కూడా ఆయన చేసిన పనులకే ఆయనకి ఇవ్వలేదు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉట్టిగానే ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు కదా. సర్వేలు చేయించుకున్నాకనే ఈ వ్యక్తికి ఇస్తే మళ్ళీ ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి ఆయనకి ఇవ్వలేదు. అంతేగాని ఆయనని మోసగించాల్సిన అంత అవసరం లేదు. ఆయన మోసగించుకున్నాడు కాబట్టి ఆయన ఆ స్థితిలో ఉన్నాడు.